టీఎస్ఎంసెట్ 2025 బైపీసీ వాళ్ళకి సంబంధించి ఈరోజు వచ్చేసి మీకు అంటే మార్నింగ్ షిఫ్ట్ ఎలా జరిగింది 29th ఏప్రిల్ షిఫ్ట్ 1 పేపర్ అనాలిసిస్ అయితే మీకు అయితే చెప్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, టీజీ సెట్ 2025 బైపీసీ అండ్ 29th ఏప్రిల్ షిఫ్ట్ 1 పేపర్ అనాలిసిస్ ఎలా ఉందనేది చూద్దాం. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్తో పాటు మీకు అన్ని కూడా మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అలా మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అయ్యి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతుండండి. ఎప్పటికప్పుడు మీకైతే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మరి ఈరోజు షిఫ్ట్ 1 పేపర్ అనాలిసిస్ ఎలా వచ్చింది, నెక్స్ట్ షిఫ్ట్ 2 లేదంటే రేపటి రోజు పేపర్ ఎలా వస్తుందో కూడా లాస్ట్లో మాట్లాడుకుందాం. ఇప్పుడు వచ్చేసి నేను ఒక పేపర్ అనాలిసిస్ అయితే తీసుకున్నాను స్టూడెంట్స్ దగ్గర నుంచి. చాలామంది కూడా చెప్పే ఉంటారు, ఆల్రెడీ కొన్ని ఛానల్స్లో కూడా వీడియోస్ చూసే ఉంటారు. కానీ వాళ్ళంతా ఇచ్చే ఇన్ఫర్మేషన్ వేరు, మనం జెన్యున్గా ఇస్తాం అనమాట. కొంచెం లేట్ అయినా కూడా స్టూడెంట్స్ దగ్గర నుంచి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని చెప్తాం. చాలామంది ఏంటంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఏదో చెప్పేస్తూ ఉంటారంట, బట్ మినిమం బేసిక్స్ కూడా తెలియదు అండ్ పేపర్ ఎలా వచ్చిందో కూడా తెలియదు అనమాట. ఏవో అవన్నీ ఇవన్నీ చెప్పేస్తూ ఉంటారు, అవేవి నమ్మకండి. ఇప్పుడు వచ్చేసి చూడండి, సబ్జెక్ట్ వైజ్ చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు బోటానీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ గురించి మీకు అది చెప్తాను. అండ్ ఇక్కడ చూడండి, ఈజీ, మోడరేట్, డిఫికల్ట్గా ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి స్టూడెంట్స్ దగ్గర నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ మాత్రమే. నెక్స్ట్ అన్ని ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఏ షిఫ్ట్కి ఎలా వచ్చాయి, ఏ షిఫ్ట్కి యాడ్ స్కోరింగ్ ఉంది కూడా అది లాస్ట్లో మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసి బోటానీ, జువాలజీ సంబంధించి చూసుకున్నట్లయితే ఈజీగా ఒక 20 క్వశ్చన్స్ దాకా రావడం జరిగిందని చెప్పేసి చాలామంది అయితే చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి మోడరేట్గా ఒక 50 క్వశ్చన్స్ అయితే వచ్చాయని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఫికల్ట్గా చూసినట్లయితే 10 క్వశ్చన్స్ అయితే రావడం జరిగిందని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్లోంచి ఈజీగా ఒక 5 క్వశ్చన్స్, నెక్స్ట్ మోడరేట్గా ఒక 10 క్వశ్చన్స్, డిఫికల్ట్గా ఒక 25 క్వశ్చన్స్ దాకా రావడం జరిగిందని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీని చూసినట్లయితే ఈజీగా ఒక 10 క్వశ్చన్స్ అండ్ మోడరేట్గా 25 క్వశ్చన్స్ దాకా ఉన్నాయి. నెక్స్ట్ డిఫికల్ట్గా ఒక 5 క్వశ్చన్స్ దాకా ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు స్టూడెంట్స్ అందరూ కూడా. అండ్ ఎండ్ ఆఫ్ ది డే ఒక పేపర్ వచ్చేసి ఒక మోడరేట్గా ఉందని చెప్పేసి చెప్పారనమాట. ఎందుకంటే అసలు ఫస్ట్ డేనే షాకింగ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. పేపర్ అనేది మోడరేట్గా రావడం జరిగింది, దానికి ఎవరేం చేసేది లేదు. అండ్ ఎండ్ ఆఫ్ ది డే మీకు వచ్చేసి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పేపర్ ఈజీగా వస్తే మీకు స్కోరింగ్ అనేది తగ్గుతుంది రిజల్ట్ వచ్చేటప్పుడు. నెక్స్ట్ మోడరేట్గా వస్తే కొంచెం 1-2 మార్క్స్, ఒక 5 మార్క్స్లో అటు ఇటుగా ఉంటారు. నెక్స్ట్ డిఫికల్ట్గా వస్తే మాత్రం కొన్ని మీకు యాడ్ స్కోరింగ్ రావడం జరుగుతుంది అని చెప్పేసి ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాను. అది మన ఛానల్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా మీకే అర్థమై ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మరి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, ఇలా స్టేట్మెంట్ క్వశ్చన్స్లో ఎక్కువ అడగడం జరిగిందని చెప్పేసి ఎక్కువ మంది చెప్పారు. స్టేట్మెంట్స్, నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ కావచ్చు, ఇలా ఎక్కువ అడిగారని చెప్పేసి చాలామంది కూడా చెప్పారు. మరి నెక్స్ట్ డే పేపర్ ఎలా వస్తుందంటే నెక్స్ట్ డే కూడా మీకు ఈజీ టు మోడరేట్గానే రావడం జరుగుతుంది. అది దృష్టిలో పెట్టుకొని మీరైతే మంచిగా ప్రిపేర్ అవ్వండి. అంతేగాని ఎవరో చెప్పారు టఫ్గా వచ్చేస్తుంది, ఇవన్నీ కూడా ఇది 100% కరెక్ట్ కాదు. మిమ్మల్ని ఏదో ఇచ్చేయాలి, మీకు వచ్చే స్కోరింగ్ కూడా తగ్గించేయాలి కూడా చాలామంది వీడియోస్ అయితే చేస్తూ ఉంటారు. అలాంటి వీడియోస్ చూసారంటే మీరే మోసపోతారు. ఎండ్ ఆఫ్ ది డే నేను చెప్పాను కదా, మంచిగా చదువుకోండి. అండ్ పేపర్ అయితే ఓవరాల్గా మోడరేట్గానే ఇస్తారు, ఎక్కువ 99%. ఇవన్నీ కూడా మీకు అది చెప్తున్నాను కాబట్టి ముందే చదువుకోండి. నెక్స్ట్ రేపటి షిఫ్ట్ వాళ్ళు, రేపటి రోజు వాళ్ళు అంటే 30th ఎగ్జామ్ ఎవరికైతే ఉందో వాళ్ళు వచ్చేసి ఈ యొక్క చాప్టర్స్ మీద ఎక్కువ మీరైతే ఫోకస్ చేయండి. ఇప్పుడు వచ్చేసి చెప్తాను చూడండి, బోటనీ నుంచి ఎక్కువ హై వెయిటేజ్ చాప్టర్స్ అండ్ ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడుగుతున్న చాప్టర్ వచ్చేసి డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ నుంచి, నెక్స్ట్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ ప్లాంట్స్ మార్ఫాలజీ నుంచి మీరైతే చదవండి. నెక్స్ట్ జువాలజీ నుంచి అండ్ డైవర్సిటీ ఆఫ్ ద లివింగ్ వరల్డ్, నెక్స్ట్ వచ్చేసి బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్, నెక్స్ట్
హ్యూమన్ ఎనాటమీ, అందులో మీకు 4 టైప్స్ అయితే ఉన్నాయి కదా, అవన్నీ కూడా మీరైతే ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ రిప్రొడక్షన్ నుంచి మీకు ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. ఈ విధంగా మీరైతే ప్రిపేర్ అవ్వండి, మీకు మంచి స్కోరింగ్ అయితే రావడం జరుగుతుంది. అంతేగాని ఎవరో చెప్పారు, ఏవో చెప్పారు అవి ప్రిపేర్ అయిపోతాం అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. కాబట్టి మీకు ఫస్ట్ డే నుంచి చెప్తాను, నెక్స్ట్ కూడా మీకు చెప్తాను. అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే, అంటే ఎప్పటి కూడా ప్రతిరోజు కూడా చూడండి, అంటే ప్రీవియస్ ఇయర్స్ నుంచి నేను చూస్తా ఉన్నాను కాబట్టి ఫిజిక్స్ ఎప్పుడు కూడా మీకు పేపర్ అనేది మోడరేట్ టు డిఫికల్ట్గానే ఉంటుంది. ఏ షిఫ్ట్ అయినా చూసుకోండి, ప్రీవియస్ ఇయర్స్లో ఏ షిఫ్ట్ పేపర్ తీసుకున్నా కూడా మోడరేట్ నుంచి డిఫికల్ట్గానే ఉంటుంది. కెమిస్ట్రీ వచ్చేసి మీకు అండ్ మోడరేట్గా ఈజీగా అయితే ఉంటుంది అనమాట. ఫిజిక్స్లో మీకు హై వెయిటేజ్ చాప్టర్స్ కావాలంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, లాస్ ఆఫ్ మోషన్, మోషన్ ఇన్ ఎ ప్లేన్ అండ్ ఆసిలేషన్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్, థర్మోడైనమిక్స్, వర్క్, పవర్, ఎనర్జీ, ఇలా ఇవైతే ప్రిపేర్ అయిపోయింది సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీ నుంచి కూడా కొన్ని చెప్తాను, అవైతే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు కావచ్చు, నెక్స్ట్ డే వాళ్ళు కావచ్చు. అండ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ నుంచి మీరైతే చూసుకోండి, అందులో మీకు ఆల్కహాల్స్, ఫినాల్స్, ఈథర్స్ నుంచి ఆల్డిహైడ్స్, కీటోన్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్ నుంచి మీకు ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ యాసిడ్స్ అండ్ బేసెస్ కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి అటామిక్ స్ట్రక్చర్ కావచ్చు, బయోమాలిక్యూల్స్. నెక్స్ట్ కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ నుంచి కూడా మీకు ఎక్కువ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. హై వెయిటెడ్ చాప్టర్స్ ఇవన్నీ కూడా సర్ఫేస్ కెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్ అండ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్, సొల్యూషన్స్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. ఈ విధంగా మీరైతే ప్రిపేర్ అవ్వండి. ఎక్కువ ఏం చేస్తారంటే బోటానీ, జువాలజీ, నెక్స్ట్ కెమిస్ట్రీ మీద ఎక్కువ ఫోకస్ అయితే చేయండి. వాటి నుంచి మీరు ఎక్కువ స్కోరింగ్ అనేది తెచ్చుకోవచ్చు. ఫిజిక్స్ కొంచెం డిఫికల్ట్గా వెళ్ళినా కూడా పేపర్ ఎండ్ ఆఫ్ ద డే మీకు మంచి స్కోరింగ్ అనేది రావడం జరుగుతుంది. బోటానీ, జువాలజీ, కెమిస్ట్రీ చూసుకున్నట్లయితే. అండ్ ఈ రోజుకి ఒక షిఫ్ట్ 1 పేపర్ అనాలిసిస్ ఇదండి. మళ్ళీ నెక్స్ట్ షిఫ్ట్ ఒక ఈవినింగ్కి మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను, ఆ పేపర్ ఎలా వచ్చింది. అండ్ రేపటి వాళ్ళు 30th ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలి, అందరికంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. వాట్సాప్, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, ఒక లింక్స్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ.